పాక్ తోక వంకర ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ అధికారులు, సైనిక లాంఛనాలతో అబ్దుల్ రఫూఫ్ కు నివాళులు, పాక్ వంకర బుద్ధిపై ప్రపంచ దేశాలు ఆగ్రహం. మరి ఇదేంది చెప్పుర్రి, ఇదేం చెప్పాలి, ఏం చెప్పరు. మాకు ఉగ్రవాదానికి ఏం సంబంధం లేదని చెప్తున్నటువంటి పాకిస్తాన్ మరి వాళ్ళ సైనిక లాంఛనాలతోటి పోయి ఎందుకు వాళ్ళకి అక్కడ అంత్యక్రియలు చేసిర్రు మరి చెప్పుర్రిగా. ఎవరు మరి దీన్ని పెంచి పోషిస్తున్నట్లు? వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే ఎందుకు పరామర్శించడానికి పోయినరు? ఉగ్రవాదం అనేది అంతమొందించడమే కదా, అటు పాక్దైనా సరే ఇటు భారత్ అయినా సరే. మరి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినందుకు మీరెందుకు ఇదవుతున్నారు, మీరెందుకు ఉరికి పడుతున్నారు, దేనికోసం? మరి ఏం జరుగుతా ఉంది? ఇదేనా మీది కథ? మళ్ళా ఆడికెళ్ళి పైగా మళ్ళా కవ్వింపు చర్యలు, లేకపోతే రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ భారత్ పసిగడతా ఉంది. ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేస్తా ఉన్నది. దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక మీరు ఒక్కసారే గెలికిరు కదా, ఇక మీరు గెలికినా గెలకపోయినా పలుసార్లు గెలుకుతూనే ఉంటాం. బాజాప్తా ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. భయపడుతుంది పాకిస్తాన్. అక్కడ కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇగో ఇట్లయిపోయింది పరిస్థితి, అట్లయిపోయింది పరిస్థితి. వచ్చి 26 మందిని దొడ్డిదారి నుంచి నిర్దాక్షణంగా చంపిపోయినప్పుడు ఏం అర్థం కాలే మరి? గప్పుడు అర్థం కాలే. అప్పుడు అన్నారు కదా మరి మాకేం సంబంధం లేదు, వాళ్ళకి మాకు సంబంధం లేదన్నారు. మళ్ళీ ఇయ్యాలి ఎందుకు వాళ్ళు అంత్యక్రియలుగా పోతున్నారండి? ఇగో ఇది పాకిస్తాను తోక వంకర అన్నట్లే ఉంది, కానీ సక్రమమైనటువంటి మార్గం లేదు. మళ్ళీ పడాల, మళ్ళీ 1 సారో 2 సార్లు పడితే గానీ చక్కగా అవుతారు.